ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం సర్వదేవతాయే నమో నమః. అయితే ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో మనం తృతీయం అంటే మూడో రోజు అన్నపూర్ణాదేవి యొక్క అలంకారం. ఈ యొక్క అన్నపూర్ణాదేవి యొక్క అలంకారంలో మనం చూడవలసింది ఏమిటయ్యా అంటే, ప్రతి చోట ఈ రోజున పాడి పంటలతోనూ విరాజిల్లుతూ ఉందంటే, మనం ప్రతి చోట కూడా చూస్తూ ఉంటే యుద్ధాలు, గొడవలు, ఆకలి కేకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే మనం ఏ రోజునో పుణ్యం చేసుకుని మన భరతవర్షే భరతఖండే అన్నారు. ఈ యొక్క భరతఖండంలో పుట్టడం, మనం ఏ రోజునో విశేషంగా మనం పుణ్యం చేసుకోవడం వల్ల ఈ భరతఖండంలో పుట్టాం. అటువంటి భరతఖండంలో అన్నపూర్ణాదేవిని మనం పూజించడం అనేది ఇంకా విశేషకరం. మన హిందూ సాంప్రదాయంలో ప్రతిదీ కూడా ఏదైనా ఒక పూజ చేయాలన్నా, అలాగే ఒక సాంప్రదాయాన్ని పాటించాలన్నా, అలాగే మనం చేసే పనిని గౌరవించాలన్నా మన భరతవర్షే భరతఖండే, మన భారతదేశంలోనే చక్కగా జరుగుతుంది. మనం చేసే పనిని చక్కగా ఆ వృత్తినే పూజిస్తూ ఉంటాం. ఆ పూజించి దాన్ని గౌరవించిన వాళ్ళకి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అటువంటి ఎవరి వృత్తిని వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు చూసారా, వారు రైతు పంట పండించి కోత కోసి కుప్పనూర్చి మనకి ధాన్యాన్ని తీసుకుని వచ్చి మన ఆకలి తీరుస్తుంది. అటువంటి రైతు దగ్గర నుంచి అన్నపూర్ణాదేవి ఒక విత్తనం కింద వచ్చి దాన్ని వరి పండించి చక్కగా మనకి త్రికాల అంటే 3 పూట్ల కూడా ఏదో రూపంలో మనం భోజనం కానీ ఏదో ఆచరిస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క అన్నపూర్ణాదేవి అంటే అన్నాన్ని పండించేవాడి దగ్గర నుంచి అన్నాన్ని మనకి పెట్టేదాకా కూడా అందరినీ కూడా మనం గౌరవిస్తూ ఉంటాం. మనకి ఎవరైనా ఒక తల్లి భోజనం పెట్టిందంటే, ఆ అన్నపూర్ణాదేవి ఈ సమయంలో మన ఆకలి తీర్చిందయ్యా అంటాం. అటువంటి అన్నపూర్ణాదేవిని మనం 3వ స్థానంలో ఉంచి ఆవిడ్ని దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో అన్నపూర్ణాదేవిని పూజిస్తూ ఉంటాం. అటువంటి అన్నపూర్ణాదేవి ఏ రూపంలో వస్తుందయ్యా అంటే, మనకి మన ఇంట్లో ఎప్పుడూ కూడా భోజనానికి ఇబ్బంది లేకుండాను, అలాగే మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి సమయంలో వచ్చినా సరే ఆ సమయాన భోజనం పెట్టడం, అలాగే మనం అనుకున్న సమయానికి అమ్మవారి అనుగ్రహం వల్ల అయ్యో ఇవాళ ఇవి లేవే అనుకుంటే ఆ రూపంలో ఆహారం మనకు అందడం, ఈ విధంగా అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం వల్లే జరుగుతుంది. అయితే ఇదివరకు మనం చూసుకుంటే కనుక కొంతమంది పేర్లు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడో ఒక చోట అన్న సమారాధనలని, అలాగే ఒక్కో చోట పెద్ద పెద్ద మండపాలు కట్టించి ఆ మండపాల్లో ఆ దారిని వెళ్ళే వాళ్ళకి భోజనాలు వసతి ఏర్పాట్లు చేస్తూ ఉండేవారు పూర్వం. అటువంటి ఏర్పాట్లు చేసి ఎవరికీ కూడా ఆకలి లేకుండా చూస్తూ ఉండేవారు. వాటినే ధర్మసత్రాలు అంటూ ఉండేవారు పూర్వం. ఇప్పుడైతే కనుక ఎక్కడా లేవనుకోండి. అటువంటి ధర్మసత్రాలు మనకి అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే కనుక ఆవిడ్ని 3వ రోజున దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆవిడికి తెలుపు అంటే బాగా ఇష్టం, అలాగే ఎరుపు రంగు పువ్వులన్నా కూడా చాలా ఇష్టం. అటువంటి పువ్వులతో ఆవిడని పూజిస్తే కనుక దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆవిడ యొక్క అనుగ్రహం పొందుతాం. అలాగే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం అనేసరికల్లా మనం పూర్వం చాలామంది పేర్లు విన్నాం.
ఏమండి ఆ వీధిలో వెళ్తూ ఉంటే ఆవిడ ఎవరిని పిలిచినా సరే అమ్మ లేదనకుండా భోజనం పెట్టేది ఆవిడ అన్నపూర్ణాదేవి అండి అనేవారు. అలాగే బలానా చోటకు వెళ్తే ఎప్పుడు వెళ్ళినా సరే లేకుండా మనకి అమ్మ లేదని మాట అనకుండా ఎంతో కొంత అన్నం ఆహారాన్ని ఇస్తూ ఉండేది ఆవిడ అన్నపూర్ణాదేవి అనేవారు. ఎంతటి మగవాడైనా సరే సంపాదించడమే తప్ప భోజనం పెట్టే సమయానికి వచ్చేసరికల్లా ఆ తల్లి పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఇల్లుని చక్కబెట్టి ఆ ఇంట్లో దీపం పెట్టి ఆ ఇంటి గౌరవాన్ని ముందుకు తీసుకెళ్ళేది ఎవరయ్యా అంటే ఆ అన్నపూర్ణాదేవే. అంతటి ఈశ్వరుడికే భోజనం పెట్టిన తల్లి ఆ యొక్క అన్నపూర్ణాదేవి. అటువంటి అన్నపూర్ణాదేవిని మనం కొలవడం అంటే కనుక మనకి పాడి పంటలకు కానీ అలాగే మనకి ఆహారానికి కానీ అలాగే మనం చేసుకున్న కార్యక్రమాలు ఏవైనా సరే చక్కగా నెరవేరాలంటే కనుక అటువంటి అన్నపూర్ణాదేవిని భక్తి శ్రద్ధలతో కొలవాలి. ఈ యొక్క అన్నపూర్ణాదేవికి ప్రీతి అయింది ఏమిటయ్యా అంటే చక్కెర పొంగలి. బెల్లంతో ఆ అమ్మవారికి చక్కెర పొంగలు చేసి నివేదన చేస్తే కనుక అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే అల్లం బెల్లం పానకం, అలాగే అదేవిధంగా చనివిడి వడపప్పు, ఇవి 3 కూడా నివేదన చేస్తే కనుక మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా భోజనానికి కానీ అలాగే ఆకలితో ఉండడం కానీ ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఆయురారోగ్య సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటారు. ఇటువంటి అన్నపూర్ణాదేవిని దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భక్తి శ్రద్ధలతో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ ఉంటారో ఈ 3వ రోజున రావడం వల్ల ఆ రోజంతా కూడా అన్నపూర్ణాదేవిని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి మరీ కోరుతున్నాం. అదేవిధంగా వారి యొక్క అమ్మని మనం అన్నపూర్ణాదేవి ఆ యొక్క తల్లిని అన్నంతో అభిషేకం చేసుకోవచ్చు, లేదా అన్న నివేదన చేయొచ్చు ఆవిడికి, లేదా చక్కెర పొంగలి నివేదన చేయొచ్చు. మనకి ఏవీ పెట్టలేము అనుకుంటే కనుక అల్లం బెల్లం పానకంతో అదేవిధంగా చనివిడి వడపప్పు పెట్టి ఎప్పుడైతే నివేదన చేస్తామో అటువంటి తల్లి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కలిగి ఆయురారోగ్య సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క అన్నపూర్ణాదేవిని కొలవాలంటే కనుక వృశ్చిక రాశి, అలాగే కుంభరాశి, అలాగే మీన రాశి, వీళ్ళ ముగ్గురికి కూడా ఈ రాశుల వారు పూజ చేస్తే కనుక అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకయ్యా అంటే వీళ్ళకి 3 సంవత్సరాల వరకు కూడా ఇక్కడి నుంచి 3 సంవత్సరాల దాకా కూడా ఈ రాశుల వారికి అన్నానికి అలాగే వెళ్ళిన చోట పనులు అవ్వకపోవడం, చికాకులు, ఇబ్బందులు ఇవన్నీ కలుగుతాయి. కనుక అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం ఉండాలి. అందువల్ల ఈ రాశుల వారు అన్నపూర్ణాదేవిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే కనుక మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఓం నమః శివాయ.